సందర్భం ఇది జరుగుతూ ఉన్నది. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో కూర్చున్నామంటే అది పూర్వజన్మ సుకృతమై ఉండాలి. ఎందుకంటే కొంతమంది మహాత్ములు అంటూ ఉంటుండే వెనుక ఏంటిది హిందువులు అంటే కప్పాలంటే వాళ్ళు ఒక త్రాసులో పెడితే వాళ్ళు ఒక దగ్గర ఉండలేరు, ఒకరు వెళ్ళిపోతారు, ఇంకోరు వస్తుంటారు, ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు వేస్తుంటారు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే హిందువులు అంటే మనకు కలిసి ఉండేటటువంటి ఆత్మ బంధువులని ఈ యొక్క వేదికలు మనకు నిర్దేశంగా చూపిస్తున్నాయి. దాన్ని మనం అందరూ కూడా గొప్పగా భావించుకుంటూ ముఖ్యంగా మన కర్తవ్యంలోకి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మన దేశం ఏమి దేశం అందరు కూడా ఒకసారి, ఎందుకంటే నిద్రపోయినట్టున్నారు అందరు కూడా. మన దేశం పేరేమిటి? భారతదేశం. భారతదేశమేనా? భారతదేశం అనే వాళ్ళందరూ ఒకసారి చేయలేబట్టాలి. భారతదేశం, బోల్ భారత్ మాతాకి. మన భారతదేశంలో మన సనాతనీయులందరూ కూడా అనుసరించేటటువంటి ధర్మం ఏమిటి? ఏంటిది? సనాతన వైదిక హిందూ ధర్మం. అదేనా? ఆ ధర్మాన్ని ఎంతమంది ఆచరించేటువంటి ప్రయత్నంలో ఒకసారి చేయలేబట్టాలి. అందరూ కూడా మొహమాట పడద్దు. సంతోషం. మన సనాతన వైదిక హిందూ ధర్మం యొక్క ప్రధాన గ్రంథం ఏమిటి? భగవద్గీత. ప్రధాన గ్రంథం తెలిసిన వాళ్ళు గ్రంథం పేరు పోనీ. ఓకే, సంతోషం. మన అందరి దగ్గర సెల్ ఫోన్లో ఒకసారి చేయలేబట్టుంది. ఓం నమ శివాయ. సెల్ ఫోన్లు మొహమాట పడద్దు, ఎందుకంటే మనం సనాతనీయులం. సనాతనీయులు ఎప్పుడు కూడా మొహమాట పడద్దు, ముక్కుసూటిగా ఉండాలి. మళ్ళీ ఒకసారి సెల్ ఫోన్లో వాళ్ళు అందరూ చేయలేబట్టండి. సంతోషం తెచ్చండి. పోనీ ఇళ్ళల్లో టీవీలు ఉన్న వాళ్ళు చేయలేబట్టండి. మనం సనాతనీయులం, అవద్దని చెప్పొద్దు, ముక్కుసూటిగా ఉండాలి. అందరి దగ్గర టీవీలు ఉన్నాయి మన దగ్గర, కానీ మన సనాతన గ్రంథం ఏందో మనకు మళ్ళెటో పోతుంది. వేదాలు అనేది ఋషులు మహాత్ములు అందరు చదువుకు మనకు అందరికీ కూడా దగ్గర పెట్టిన ఒక గ్రంథాన్ని, మన సనాతన గ్రంథం అనేది మనకు అందరికి చెప్పిన పెద్దలు. ఆ గ్రంథమే భగవద్గీత. భగవద్గీత అనేది ఎంతమంది దగ్గర ఒకసారి చేయలేబట్టాలి. అందరూ కూడా భగవద్గీత ఉన్న వాళ్ళు అందరూ కూడా చేయలేబట్టాలి. ఇప్పుడు ఒకసారి టీవీలు మనకి ఎవరైనా సెల్ ఫోన్లో కెమెరాలు చేయలేబట్టే ఉంచండి. భగవద్గీత ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు లేపే ఉంచండి. ఒకసారి ఎవరైనా వీడియోలు తీసే ఉంటామంటే తీయండి. ఇంతకుముందు కొందరు అడిగేది, మా ధర్మంలో మాకంటూ కొన్ని గ్రంథాలు ఉన్నాయి, మాకు ఖురాన్ ఉంది, మాకు బైబుల్ ఉంది, మీ దగ్గర ఏ గ్రంథం ఉంది అని చెప్పేటటువంటి వాళ్ళకి ఒక నిదర్శనం కావాలి. భగవద్గీత మా అందరి దగ్గర ఉందని చెప్పడానికి మనం గర్వంగా చేయలేబట్టేటువంటి ప్రయత్నం చేయాలి. భారత్ మాతాకి. సంతోషం తెచ్చండి. ఇప్పుడు ఇంకొకటి, భగవద్గీత మన ఇంట్లో ఉన్నది. ఆ భగవద్గీతను ఎంతమంది చదువుతున్నాం ఒకసారి గుండె మీద చేయి పెట్టుకొని చెప్పాలి. ఎంతమంది చదువుతున్నాం? చదివే వాళ్ళు. పోనీ దాని మీద రోజు చదవడానికి మనకు వీల్లేదు, బిజీ షెడ్యూల్. దాని మీద రోజు 2 పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకుంటున్నాం అనే వాళ్ళన్నా చేయలేబట్టు. ఇది మన జీవితంలో ఉండేటటువంటి దుర్భరమైనటువంటి గీత మారాలి అంటే తప్పనిసరి ప్రతి ఒక్కరి ఇంటి లోపల గీత ఉండి తీరాలి. ఎవరైతే గీత చదువుతారో వారి జీవితంలో భగవంతుడు రాసినటువంటి దుర్భరమైనటువంటి గీతను మార్చేటటువంటి శక్తి మనం చదివేటటువంటి భగవద్గీతలో ఉంది. అందుకే దాన్ని పంచమ వేదం అనేది అన్నారు పెద్దలు. దానికోసం అందరు కూడా గట్టి, ఇంతకుముందు లేని వాళ్ళు ఎవరు మొహమాట పడద్దు. ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత తీసుకోండి. ఎందుకంటే మేము కూడా ఆశ్రమం తరపున సుమారుగా ఇప్పటి వరకు ఒక 25 నుంచి 30 వేల భగవద్గీత పుస్తకాలను బయటకి వితరణ చేసినాం. ఉండాలి, చదవపోయినా సరే. ఎందుకంటే ఇప్పుడు మన సెల్ ఫోన్ ఉన్నది, ఉంటుందా ఉండదా? దాన్ని ఏదో టైంలో పొద్దున్నో మధ్యాహ్నమో తీసి ఏదో టైంలో చూస్తూనే ఉండమా? ఫోన్ ఏదో ఛార్జింగ్ టైం అనేది ఏం చేస్తుంది? ఛార్జర్ పెడతామా పెట్టమా? టీవీ ఉన్నది, ఏదో టైంలో దాన్ని ఆన్ చేస్తామా చెయ్యమా? ఇలా ధర్మానికి కావలసినటువంటిది ఏంది? మన ధర్మాన్ని మనకు చెప్పేటటువంటి పవిత్ర గ్రంథాలను కూడా, ఇలా రామాయణం ఉన్నది. రామాయణం ఎక్కడ చూసినా ఏం చేసినా మన ధర్మంలో మనం అడుగడుగున ఏ రకంగా నడవాలో చెప్పేటటువంటి ఒక మహాపుణ్య గ్రంథమే రామాయణం. ఆ రామాయణం కూడా ప్రతి ఇంటి లోపల ఉండాలి. ఏ ఇంటిలో రామాయణం ఏది ఉంటుందో ఆ ఇంటి లోపల గృహస్థ ధర్మాలను అనుసరించకపోయినా